హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VTF స్కూల్ అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మన ఏపీలో రైతు భరోసా కింద ప్రతి రైతుకి 20,000 అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. బట్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవాటి వీడియోలో చూద్దాం. కొన్ని అప్డేట్స్ వచ్చాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రైతుల రుణమాఫీ గురించి కూడా ఒక కొలిక్ అయితే రావాల్సి ఉందన్నమాట. వీటి గురించి కూడా ప్రభుత్వం ఒక అంచనా అయితే ఉంది. బట్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో ఇవాళ వీడియో చూద్దాం. ఇప్పుడు రుణమాఫీ కింద చూసుకుంటే రైతులకు రుణమాఫీ చేయాలని చాలా మంది రైతులు ఆందోళన పడడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రబాబు గారు కూడా దీన్ని స్పష్టీకరించడం అనేది జరిగిందనమాట. బట్ అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 అమౌంట్ అనేది ఇస్తామని చెప్పారు చంద్రబాబు గారు. బట్ దీనికి సంబంధించిన విషయాన్ని కూడా చాలా మంది ఇగ్నోర్ అయితే చేస్తున్నారు అనమాట. మోస్ట్ ఆఫ్ గా చూసుకున్నట్లయితే అమౌంట్ అనేది పార్టీకి వేస్ట్ చేయాలి. బట్ ఇంతవరకు అమౌంట్ అనేది క్రెడిట్ అయితే కాలేదు. దీని గురించి కూడా మనకు చంద్రబాబు గారు అయితే అప్డేట్స్ అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ ఇవాటి వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక లైక్ అయితే చేసుకోండి, ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి, చాలా మంది రైతులకి యూజ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ గా చూసుకున్నట్లయితే ప్రజెంట్ చంద్రబాబు గారు సూపర్ 6లో అందించినటువంటి పథకం రైతు భరోసా దాదాపు ఒక రైతుకి సంవత్సరానికి 20,000 అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తామని చెప్పారు. బట్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇంతవరకు అయితే ఇవ్వలేదన్నమాట. అంటే అప్లికేషన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. ఎవరైతే పాతగా ఎవరికైతే పోయిన ప్రభుత్వంలో జగన్ తరపున ఎవరికైతే రైతులకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో వాళ్ళకైతే అవసరం లేదు. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నదో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకోవాలి అనేది చెప్పారు. దీని గురించి కూడా క్లారిటీగా చెప్తూ ఉన్నారు. బట్ చాలా మంది అడుగుతున్నారు, ఈ యొక్క అన్నదాత సుఖీభావ ఈ పథకం కింద 20,000 అమౌంట్ అనేది ఇస్తారు కదా. బట్ 20,000 అమౌంట్ అనేది ఇచ్చిన తర్వాత 20,000 అమౌంట్ అనేది డైరెక్ట్గా ఇస్తారా, లేకపోతే దీనిలో సగం అమౌంట్ ఇస్తారంటే మనకు ఈ రెండు పథకాలుగా ఉన్నాయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ అనే ఒక పథకం అయితే దీని నుంచి ఒక 14,000 అమౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ PM కిసాన్ ద్వారా చూసుకున్నట్లయితే అదొక 6,000 అమౌంట్ అయితే వస్తుంది అనమాట. టోటల్గా చూసుకుంటే 20,000 అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ విడత అన్నదాత సుఖీభావ అమౌంట్ అనేది స్టార్టింగ్ ఫస్ట్లో మీకు 7,000 అమౌంట్ పడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే PM కిసాన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ విడతలో ఒక 2,000 అమౌంట్ పడుతుంది. రెండు కలిపి 9,000 అమౌంట్ అయితే మీకు క్రెడిట్ అయితే చేస్తారు. ఒకేసారి అన్నదాత సుఖీభావ పథకం కింద అమౌంట్ 20,000 అనేది క్రెడిట్ అయితే చేయరు. విడతల వారిగా వేస్తామని చెప్పి మనకు ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానిలో మనం పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏం లేదు. కాబట్టి మనకు అమౌంట్ అనేది ఒకేసారి అయితే అమౌంట్ అయితే వేయండి, విడతల వారీగా అమౌంట్ అయితే వేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరెవరికి పడతాయి ఈ అర్హతల విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ చూసుకున్నట్లయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఎవరికైతే వచ్చిందో, నెక్స్ట్ వచ్చి ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కొత్తగా ఇప్పుడైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. ఓల్డ్ వర్జన్ తీసుకునే వాళ్ళకైతే అవసరం లేదన్నమాట. మీకు ఆటోమేటిక్గా క్రెడిట్ అయితే అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి అర్హతలు ఏంటి అని అంటే ఇప్పుడు స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తొందరలో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు లింక్ అయితే చేయించుకోండి. మొబైల్ నెంబర్ కానీ NPC లింక్ అని అంటారు. లింక్ అయితే చేయించుకుంటే చాలా ఇంపార్టెంట్. లింక్ చేయించుకుంటే మీకు అమౌంట్ అనేది తొందరగా పడుతుంది. నెక్స్ట్ EKYC అని ఉంటుంది. EKYC కూడా చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. NPCI లింక్, EKYC లింక్, ఈ రెండు లింక్లు అయినా ఫస్ట్ అయితే చేయించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక ఈ పథకాల గురించి చూసుకున్నట్లయితే మనకు అమౌంట్ అనేది ఇంకా తొందరలో అయితే క్రెడిట్ అయితే చేస్తారు. అప్లై చేసుకునే వాళ్ళకైతే ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్ అయితే చెప్తాను అనమాట. ఏ డాక్యుమెంట్స్ కావాలనేవి కూడా. బట్ మీరేం చేస్తున్నట్టు వీడియో లైక్ అయితే చేయట్లేదు, కంప్లీట్గా చూడట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, కంప్లీట్గా చూడండి. గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ గురించి మన ఛానల్లో చెప్తూ ఉంటా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రుణమాఫీ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయంటే ప్రజెంట్ అయితే రుణమాఫీ గురించి అయితే ప్రభుత్వం ఆలోచించట్లేదు. రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని తొందరలోనే ప్రకటిస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఈ అమౌంట్స్ అనేవి వేసేయడానికి
ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. ఫస్ట్ ఈ అమౌంట్స్ అనేవి క్రెడిట్ చేసిన తర్వాత నెక్స్ట్ రుణమాఫీ గురించి అప్డేట్స్ వస్తాయి. చూద్దాం గైస్, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తూనే ఉంటాయి, అప్డేట్స్ అనేవి వస్తుంటే నా ఛానల్లో ఈ విధంగా చెప్తూ ఉంటాను. మీ వంతు మీరైతే సపోర్ట్ చేయండి, నా వంతు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.